జై శ్రీరామ్ అండి. పూర్వకాలంలో 70 సంవత్సరాలు వచ్చినా కూడా మంచి ఓపికగా ఉండేవాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాకుండా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో 40+ వచ్చేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, మేమేం పని చేయలేకపోతున్నాము అని అందరూ కూడా బాధపడుతూ అన్నిటికీ కూడా పనులను వెనక్కి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. కానీ ఈ వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనండి. ఇది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు. మనసు ఎప్పుడూ కూడా యంగ్గానే ఉంచుకోవాలి కూడా. దీనికోసం అని చెప్పి మనము కొన్ని నియమాలు పాటించాలి. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికి గాను కొన్ని శారీరకమైనటువంటి వ్యాయామాలు చేయాలి. అది నడికే కావచ్చు, లేకపోతే యోగానే కావచ్చు, లేకపోతే మన గార్డెనింగే కావచ్చు. ఇట్లాంటివి చేసుకోవడం వలన మన శరీరం అనేది ఫిట్గా ఉంటుంది. ఆహారాన్ని మితాహారం తీసుకోవాలండి. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనం ఒక ఏజ్లోకి వస్తున్నాము అన్న తర్వాత కొంచెం మనము ఆహార నియమాలను కొంచెం సడలించుకోవాలి. మనకు వీలైనవి మాత్రమే, మనకి పడేవి మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చక్కెర పదార్థాలను వాటిని తగ్గించుకోవాలి. నూనెలు, స్వీట్లు ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. కూరగాయలు కనుక ఎక్కువ తిన్నట్టయితే, ఆకుకూరలు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇంతేకాకుండా మనకి ఇష్టమైన పనులను, మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఉంటే కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనకి ఇష్టమైన పనులు, మనకి నచ్చిన పనులు అంటే ఏంటి? మనము చిన్నప్పుడు, అంటే మనం వయసులో ఉన్నప్పుడు మన పిల్లల బాధ్యతలతో అయితేనేంటి, తర్వాత మన కుటుంబ సమస్యలతో అయితే ఏంటి, కొన్ని పనులను, మన మనసులో ఉన్న కోరికలను తీర్చుకోలేకపోతాము, కొన్ని పనులను చేయలేకపోతాము. అది ఎట్లాంటిది కావచ్చు, సంగీతం నేర్చుకోవడం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇంకా ఏమన్నా చదువుకోవడం కావచ్చు. ఇట్లాంటివి చేయలేకపోతాం. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించండి, ఇప్పుడు నేర్చుకోండి. ఏ పని చేయడానికి కూడా వయసు అనేది అడ్డు రాదండి. వయసుతో సంబంధం లేదు. కేవలం మానసిక ఉల్లాసం మాత్రమే ప్రతిదానికి పనికి వస్తుంది అనమాట. మరి ఈ మానసిక ఉల్లాసం ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇష్టమైన పనులను చేయడమే కాదు, నీకు ఇష్టమైన వారితోటి మాట్లాడటం, నీకు ఫ్రెండ్స్ అనేది నీ మనసుకు నచ్చినటువంటి ఫ్రెండ్స్ తోటి కాలాన్ని గడపడము, ఇట్లాంటివన్నీ చేయడం వలన నువ్వు ఆనందంగా కూడా ఉండగలుగుతావు. ముఖ్యంగా నాకు వయసు వచ్చింది అనేటటువంటి, నేను పెద్దవాళ్ళని అయిపోతున్నాను అనేటువంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వద్దు. నీ మనసు ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటుందో అన్ని సంవత్సరాలు నువ్వు యంగ్గా ఉన్నట్టేనండి. సో అందరూ కూడా ఈ నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, యవ్వనంగా ఉండండి. థ్యాంక్ యూ.